అంటే అతనికి ఆ సంథింగ్ మిస్ అయి ఉండాలి. ఒకవేళ దీని ట్రూ లవ్ కాదనుకుంటున్నాడేమో. అతను ఎక్కడికి పోతాడు? ఏదో ఒక రోజు నా మనవరాల చేతికి చిక్కి తీరుతాడు. ఒక రేర్ ఫోటో తీసింది. ఫోటో తీసిందిరా? ఫోటో ఏదో తీసుకుంది, ఏదో తీసుకున్నట్టు వర్రీ అవుతా ఎందుకు? దీన్ని తీసిందిరా? నేను పిల్లిని ఫోటో తీసింది, తను ఏదో తీసానని భయపడుతున్నాడు. జనం మారిపోయారు, ఏది ఫోటో తీయాలో ఏది తీయకూడదో తెలియటం లేదు. ఫోటో ఇవ్వు. ఫోటో ఇస్తావా లేదా? వెయిట్ యార్, మా వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలిగా. నేను చూసి ఎంజాయ్ చేస్తాను. మర్యాదగా ఫోటో ఇవ్వు, లేదా కథ మారుతుంది. నాకెందుకయ్యా ఈ ఫోటో? దీన్ని చేతిలో పెట్టుకున్నందువల్ల నాకేంటి ఉపయోగం? ఇట్లాంటి ఒక 1000 చూసి తెగించిన కేసులో ఉన్నావే. రే, అనవసరంగా నోరు పారేసుకోకరా. ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. నోరు పారేసుకున్నావు అంటే టోటల్ గా డిస్టర్బ్ అయిపోతాం. ఆ తర్వాత ఈ ఫోటోని పోస్టర్లు చేసి ఊరంతా అంటించి చివరికి నేను కట్అవుట్ ఫిక్స్ చేస్తారు. నీకు ఫోటో కావాలంటే ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా? నా తల్లి కదా, నా తండ్రి కదా. చెప్తాడమ్మా, చెప్తాడు. చెప్పినంటే ఫోటో ఇవ్వాల్సమా? చెప్పు, దగ్గరికి చెప్పు. అదే టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు అందరూ చూస్తారు. నేను చూస్తే తప్పొచ్చిందా? చెప్తుంటా. ఏరా, ప్యాంట్లో ఇంత పెద్ద పిల్లిని ఎలా పెంచావురా నాయనా? హలో అంకుల్. యా, అజయ్ నాకు దక్కాలంటే ముందు మిమ్మల్నే కాకపట్టాలి. ఎవరమ్మా నువ్వు? నన్ను ఎరుగుదువా? మీ గురించి నాకు బాగా తెలుసు అంకుల్. అవును, ఇదేంటి అంకుల్, ఊరగాయ క్యారీరా? ఇది నా భోజనం క్యారియర్ అమ్మా. మై గాడ్, ఇంత తక్కువగానే మీరు తినేది? అందుకే ఇంత చిక్కిపోయారు. రండి, ఇవాళ నాతో వచ్చి భోంచేయండి. రండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్, నేను 1 crore కి పాలసీ తీయాలి. 1 కోటి రూపాయలకా? సోనియా, సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి కదా? హెల్త్ కి ఏమీ ప్రాబ్లం లేదుగా? అదే డీటెయిల్స్ అన్ని మన తర్వాత చూసుకుందాం. మెయిన్ నామినీ ఈ డబ్బు నా తర్వాత ఎవరికి చెందాలనుకుంటున్నానంటే అజయ్. అజయ్? ఎస్, అజయ్. వాళ్ళ నాన్నగారి పేరు కూడా రాసుకోండి, పద్మనాభం. పద్మనాభం? ఎస్, అడ్రస్ రాసుకోండి. 13B బుద్ధా స్ట్రీట్, రంగరాజపురం, మెడ్రాస్. అది నా అడ్రస్. అజయ్ నా కొడుకు. కరెక్ట్? కరెక్ట్ అంకుల్. మీ అంతగా మీ కొడుకు షార్ప్ కాదు. ఏ అంకుల్, మీ కొడుకుని మీరు లవ్ చేస్తున్నారా? ఆలోచిస్తున్నారు చూసారా? నేను ఆలోచించకుండానే మీ అబ్బాయిని లవ్ చేయటం మొదలుపెట్టాను. నేను కొంచెం అల్లరి పిల్లని అనుకోండి, అందుకని నా లవ్ని తను వేళ కోళ అనుకుంటున్నాడు. మీరే ఎలాగైనా నాది నిజమైన ప్రేమని తనకి చెప్పాలి. నేను వాడికి తండ్రినమ్మా. నాకు మీరు మావగారే కదా అంకుల్. నేను మీ అబ్బాయిని ఎందుకు లవ్ చేశానడానికి కారణాలు ఈ లెటర్లో ఉన్నాయి. ఇది అజయ్కి, ఇది మీకు. నాకు కూడానా? మీ అబ్బాయిని నేను ఎంత ఘాటుగా ప్రేమించానో ఈ లెటర్లో రాశాను. చదివి చూడండి. మీరిద్దరూ ఒక నిర్ణయానికి రండి. ఆ నిర్ణయం మంచిదైతే నేను మీ ఇంటికి కోడలుగా వస్తాను, లేదంటే నామినీ అజయ్, సన్ ఆఫ్ మిస్టర్ పద్మనాభానికి 1 కోటి రూపాయలు వస్తాయి నేను చచ్చిన తర్వాత. ఈ లెటర్ వాడి చేతికి ఇచ్చానంటే ఏ వస్తువుకి ఏం మూడుతుందో ఏమో భగవంతుడా. బాక్సీ, అన్నీ పగిలిపోయేవే. రాసింది ప్రేమ లేఖలేమో, నా కొంపే కొల్లేరవునేమో. ఏంటన్నా ఇల్లేమైనా ఖాళీ చేస్తున్నావా? ఇప్పుడు నీకు నేను విషయం చెప్పబోతున్నాను. విన్న తర్వాత నువ్వు ఇల్లు పీకి పందిరేస్తావు. సాధ్యమైనంత వరకు అంతకు ముందే కొన్నిటినైనా కాపాడుకుందామని నా తాపత్రయం. నేను ఊళ్ళో వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ చేయించాను రా. ఈ ఇంటిని ఆ వాచి ఇటివు. ఎందుకు? ఇచ్చేమ్మా, అది మరీ కాస్ట్లీ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఉన్నది ఒంటి మీది బట్టలే, పగలవు, చిరుగుతాయి, మళ్ళీ కుట్టించుకోవచ్చు. ఏమైంది నీకు? ఏమీ కాకూడదనేరా. ఏడుకొండలవాడ కాపాడు. ఇది తమరికి, ఇది నాకు,
ఏ లెవెల్కి నువ్వంటే ఇష్టమో ఇందులో చక్కగా రాసుంది, చదువుకో. ఏం పని నాన్న? అది డైరెక్ట్ గా చెప్పకుండా లెటర్లో రాయడం ఏంటి? నేను రాయలేదు బాబు, సోనియా. సోనియా? అవునయ్యా, తను నిన్ను ఏ లెవెల్కి లవ్ చేస్తుందో నేను తెలుసుకోవడానికి నాకు లెటర్. ఓ, రికమెండేషన్ కోసం నీ దగ్గరకు వచ్చిందనమాట. పాలసీ ఏమైనా వేస్తానందా? అవును. అందుకని ఇప్పుడు నువ్వు కొత్తగా పోస్ట్మెన్ ఉద్యోగం మొదలుపెట్టావా? అంకుల్, మీ అబ్బాయి నేను ఇచ్చిన లెటర్ చింపుతారని తెలిసే చించడానికి వీలు కానీ సింథటిక్ పేపర్లో రాశాను. దాన్ని చించడానికి మీ సన్ రుద్రతాండవమే చేస్తున్నాడు. కాస్త తిరిగి చూడండి. అమ్మాయి చాలా బాగా స్టడీ చేసింది. కోపం ఉన్న చోటే సుగుణం కూడా ఉంటుందంటారు. వారికి చెప్పండి, వారిలో నాకు నచ్చిన గుణమే వారికి ఉన్న కోపం. అంకుల్ అంకుల్ కాస్త యువతలకి నుంచోండి, ఈ లెటర్ కూడా ఆయన చించడానికి వస్తున్నారు. అమ్మయ్యా, ఉండరా. ఒరే నాన్న, ఆ అమ్మాయి మంచిదనిలాగానే ఉందిరా. ఎందుకు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? నాన్న, నువ్వు అనుకున్నట్టు తన ట్రూ లవ్ కాదు, ఊరికే పొద్దుపోవడానికి డబ్బున్న వాళ్ళు ఆడుకునే ఆట. పిచ్చివాడికి మళ్ళీ మాట్లాడుకురా. ఆ అమ్మాయి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసింది. నువ్వు ఆ అమ్మాయిని కాదన్నావనుకో చచ్చిపోతానంటోందిరా. అది చావదు, మన ఇద్దరిని చంపుతుంది. రే, నేనెందుకు ఆ అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అనుకుంటున్నాను రా. ఆపు, నా మనసులో మాట చెప్తున్నాను విను. అనవసరంగా పిచ్చి పిచ్చి కళ్ళ కనుక. ఆ అమ్మాయి మన ఫ్యామిలీకి తగింది కాదు. ఆ అమ్మాయిని నువ్వు మర్చిపో. అమాయకుడిలా అది పవిత్రమైన ప్రేమని, మంచి పిల్లని నువ్వు ఫీల్ అవ్వకు. మన కుటుంబ గౌరవాన్ని పాడు చేయకు ప్లీజ్. చచ్చా, పదరా. నువ్వు పదరా, నేను వస్తున్నాను. అంకుల్, మీకు ఈ వయసులో ప్రేమ? నేను నమ్మలేకపోతున్నాను అంకుల్, నేను నమ్మలేకపోతున్నాను. మీ మీద నాకెంత గౌరవం మర్యాద ఉందో తెలుసా మీకు? పెళ్లిడికి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని పెద్ద మనిషి చేయాల్సిన పని ఇది. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నాను అంకుల్. దయచేసి ఆ అమ్మాయిని మర్చిపోండి అంకుల్, ప్లీజ్. ఓకే 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 అంకుల్, ఓకే. కర్మ, నాకు కావాల్సిందే కర్మ కర్మ. హలో, సోనియా హియర్. నేను పద్మనాభాన్ని. ఏమైంది అంకుల్? నేను ఎంతగానో చెప్పి చూశానమ్మా, కానీ వాడు నీ ప్రేమ నమ్మేటట్లేడు. నీలాంటి అమ్మాయిని చూసిన తర్వాత అయినా వాడు మారతాడని ఎంతో ఆశపడ్డాను. మారలేదు. కావాలంటే చివరిసారి నువ్వు ప్రయత్నించు. వాడు ఎప్పుడు ఆ ఐడిల్ పార్కులోనే కూర్చొని ఉంటాడమ్మా. ఇంకా నా నుంచి నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నా గుండెల్ని చీల్చి నీకు చూపించమంటావా? ప్రేమ అనేది గాలి వంటిది, అది కంటికి చూపించమంటే వాట్ కెన్ ఐ డూ? ఏం చేస్తే నా ప్రేమను నమ్ముతావు? నీకోసం చేతులు నరుకోమంటావా? లేక ఒళ్ళంతా అజయ్ అజయ్ని పచ్చబొట్టు వేయించుకోమంటావా? మండే మంటల్లో చేతులు పెట్టి నేను ప్రేమించానని ప్రమాణం చేయమంటావా? అవన్నీ ఇన్ఫాక్చుయేషన్స్, ఎస్కేప్ అయ్యే వాళ్ళు చేసే పని. ప్రేమ కొందరు చూపుల్లో తెలుస్తుంది, కొందరి మాటల్లో తెలుస్తుంది. చూసినా మాట్లాడినా అర్థం కాని నీకు అట్లీస్ట్ ఈ మ్యూజికల్ కార్డులో ఫీలింగ్స్ విన్నాకైనా నా ప్రేమ నీకు అర్థం అవుతుందేమో. సోనియా, ఐఎమ్ వెరీ సారీ. దేనికి సారీ? ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు. ఇప్పటికైనా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోగలిగినందుకు సంతోషపడు. సపోజ్ నువ్వు లవ్ చేస్తున్నానని చెప్పకుండా ఇంకో 5 నిమిషాలు లేట్ చేస్తుంటే నీ బొందులో ప్రాణాలే ఉండేవి కావు. ఎందుకో తెలుసా? నేను చావబోయే ముందు ఈ బాంబు నీ మీద వేసి నిన్ను చంపేద్దాం అనుకున్నాను. నీ టైం బాగుండి నువ్వు తప్పించుకున్నావు. యూనియన్ మీటింగ్ నుంచి వెళ్తున్నాం కదా. యూనియనే కాదు, లేబర్ కోర్టుకు వెళ్ళినా నా 10 మందిని మాత్రం నువ్వు ఏవీ చేయలేవు. మన పవర్ అలాంటిది. కానీ నా 10 మందిని మాత్రం నీ పవర్ ఏవీ చేయలేదు. నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడదాం అనుకుంటున్నావుగా, మాట్లాడతావా? ఎవరు? శ్రీరామా? ఇండస్ట్రియల్ విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు, మిగిలిన విషయాల్లో 0 అవుతున్నారేం శ్రీరామ్? సారీ, ఇక తమరు నెంబర్ 1తోనే మాట్లాడండి. శ్రీరామ్, మా వాళ్ళు నీ ఓటమికి సరదా తీర్చుకోవాలనుకుంటున్నారు. ఆకతాయి పిల్లలు.
श्रीराम जी बाहर आइए श्रीराम जी వాన్లో తడవల్లేజీ గొడుగుంది శ్రీరామ్జీ కత్తి కూడా ఉంది దానికి పంచెప్పకండి శ్రీరామ్జీ శ్రీరామ్జీ వర్కర్స్ కి పట్టలేని ఆనందం వస్తే ఏం చేస్తారో తెలుసా జ్ఞానేశ్వర్ ఏం కావాలి నీకు నీ సుఖం కావాలి నీ సంతోషం కావాలి